అధ్యయనం 5 గంధాబాబా అద్భుతాల ప్రదర్శన. ఈ లోకంలో ప్రతిదానికి ఒక ఋతువున్నది ఉంది. ఉద్దిష్టమైన ప్రతిదానికి ఒక సమయమంటూ ఉంది. నన్ను నేను ఓదార్చుకోవడానికి సాలమన్ రాజుకున్న ఈ జ్ఞానం నాకు లేదు. ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు నా కోసం నిర్ణయమైన గురుదేవుల ముఖం ఎక్కడైనా కనిపిస్తుందేమోనని పరిశీలనగా చూసేవాణ్ణి. అయినప్పటికీ నా హైస్కూలు చదువు పూర్తి అయ్యే వరకు నాకు ఆయన తారసపడలేదు. అమర్తో పాటు నేను హిమాలయాలకు పారిపోవడానికి శ్రీ యుక్తేశ్వర్ గారు నా జీవితంలోకి ప్రవేశించిన సుదీనానికి మధ్య 2 ఏళ్లు గడిచాయి. ఈ నడిమి కాలంలో నేను కొందరు సాధువుల్ని, గంధాబాబా టైగర్ స్వామిని, నాగేంద్రనాథ్ బాదురి మాస్టర్ మహాశయుల్ని, వంగదేశపు విఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్రబోస్ను కలుసుకున్నాను. నేను గంధాబాబా గారిని కలుసుకోవడానికి భూమికలుగా చెప్పదగ్గ అంశాలు 2 ఉన్నాయి. వాటిలో ఒకటి మధురమైనది, మరొకటి వినోదకరమైనది. దేవుడు సరళమైన వాడు, తక్కినదంతా జటిలమైనది. ప్రకృతి తాలూకు సాపేక్ష ప్రపంచంలో నిరాపేక్షమైన విలువల కోసం వెతక్కు. నేను కాళికాదేవి ఆలయంలో విగ్రహానికి ఎదురుగా మౌనంగా నిలబడి ఉన్నప్పుడు ఈ దార్శనిక నిష్కర్షలు మృదువుగా నా చెవిన పడ్డాయి. తిరిగి చూసేసరికి ఒక పొడగాటాయన కనిపించాడు. ఆయన ధరించిన లేదా దర్శించని వస్త్రాన్ని బట్టి ఆయన ఒక సంచార సాధువని తెలిసినది. మీరు నా ఆలోచనల్లో ఉన్న వ్యాకులతను నిజంగా కనిపెట్టారు అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వు నవ్వాను. కాళికాదేవిలో సంకేతికమైన మాదిరిగా ప్రకృతిలోని కృపా భయానక రూపాల జటిలత నా కంటే తెలివైన బుర్రలనే తబ్బిబ్బులు చేసినది. ఈమె మర్మాన్ని విప్పి చెప్పగలవాళ్ళు బహుకొద్ది మంది. ప్రతి ఆలోచనాపరుణ్ణి స్వింగ్స్ చేసే జటిలమైన ప్రశ్నల సవాలు చేసేవే జీవితంలోని మంచి చెడ్డలు. మానవులు చాలా మంది దాని పరిష్కారానికి ప్రయత్నించకుండానే జీవితాలను కోల్పోతారు. టేప్స్ రోజుల్లో మాదిరిగా ఇప్పటికీ అదే దండన. కానీ అక్కడక్కడ ఓటమినంగీకరించని మహోన్నత శిఖరంలా ఒక్కొక్కడు ఒంటరిగా నిలుస్తాడు. ద్వైతంలో ఉన్న మాయలో నుంచి అఖండమైన అద్వైత సత్యాన్ని చేజిక్కించుకుంటాడు. మీరు దృఢ విశ్వాసంతో చెబుతున్నారండి. నేను చాలా కాలం చిత్తశుద్ధిగా అంతఃపరిశీలన అభ్యసించాను. జ్ఞానార్జనకు అత్యంత బాధాకరమైన మార్గమిది. ఆత్మపరీక్ష చేసుకోవడం, తన ఆలోచనల్ని నిర్విరామంగా పరిశీలన చేసుకోవడం కఠోరమైన విదారక అనుభవం. అత్యంత ప్రబలమైన అహంకారాన్ని సైతం అది నుగ్గు చేస్తుంది. కానీ నిజమైన ఆత్మ విశ్లేషణ ద్రష్టలను తయారు చేయడానికి గణిత శాస్త్రీయంగా పనిచేస్తుంది. ఆత్మాభివ్యక్తి విధానం పేరిట సాగే వైయక్తికాభిప్రాయ ప్రకటనలు దేవుణ్ణి గురించి, విశ్వాసాన్ని గురించి తమకు తోచిన వ్యక్తిగతమైన వ్యాఖ్యానాలు చేయడానికి తమకు హక్కుందని విశ్వసించే అహంకారుల్ని తయారు చేస్తాయి. అటువంటి దురహంకారపూరితమైన మౌలికత సమక్షం నుంచి సత్యం వినమ్రంగా వెళ్ళిపోతుందనడంలో సందేహం లేదు. చర్చ నాకు ఆహ్లాదకరంగా ఉంది. మనిషి బడాయిల్లో నుంచి బయటపడే వరకు శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోలేడు. అనేక శతాబ్దాలుగా పంకీలపై ఉన్న మానవ మనసు లెక్కలేనన్ని ప్రపంచమాయలతో కూడిన దుర్భర జీవితాన్ని సృష్టిస్తుంది. మనిషి మొదట తనలోని శత్రువులతో జరిపే పెనుగులాట ముందు యుద్ధ భూమిలో జరిగే పోరాటాలు తీసికట్టే అనిపిస్తాయి. ప్రచండ బల ప్రయోగంతో జయించడానికి ఇవేమీ మానవ రూపంలో ఉన్న శత్రువులు కావు. విషవాయువుల్ని వెళ్ళగక్కే అస్త్రాలను బహు నేర్పుగా అమర్చుకుని అంతటా కమ్ముకొని నిర్విరామంగా పనిచేస్తుండే తామసిక కామాలనే ఈ యోధులు మనల్ని అందరినీ హతమార్చడానికి చూస్తుంటారు. తన ఆదర్శాల్ని భూస్థాపితం చేసి సాధారణ ప్రారబ్ధానికి తల వంచిన వాడు ఆలోచన శూన్యుడు. అతడు నిర్వీర్యుడుగాను, మూర్ఖుడుగాను, అవమానకరుడుగాను తప్ప మరో రకంగా కనిపిస్తాడా? అయ్యా, దిగ్గ్రామ చెందిన జనసామాన్యం మీద మీకు సానుభూతి లేదా? ఆ సాధువు ఒక్క క్షణం మౌనం వహించాడు.
తరువాత సూటికాని ఈ సమాధానం ఇచ్చాడు. సర్వసుగుణాలకి నిలయుడై అగోచరుడైన భగవంతుణ్ణి ఒక పక్క, అటువంటివేమీ లేనట్టు కనిపించే మానవుణ్ణి మరో పక్క ప్రేమించాడన్నది తరచూ దిగ్భ్రాంతి కలిగిస్తూ ఉంటుంది. కానీ ఊహానికి తగ్గట్టుగానే ఉంటుంది. బుద్ధి కుశలత, అంతఃపరిశోధన మానవులందరి మనసుల్లోని ఏకత్వాన్ని, అంటే స్వార్థపరత్వమనే దృఢ బాంధవ్యాన్ని బయట పెడుతుంది. కనీసం ఈ ఒక్క విషయంలోనైనా మానవుల్లో సోదరభావం వెల్లడి అవుతున్నది. ఈ రకమైన సమత్వాన్ని గ్రహించిన తరువాత నివ్వెరబాటుతో కూడిన వినమ్రత వస్తుంది. అది ఆత్మకున్న అన్వేషణ యోగ్యమైన స్వస్థదాయక శక్తుల్ని గమనించలేని తోటి వాళ్ళ మీద కనికరంగా మారుతుంది. ప్రపంచం అనుభవించే దుఃఖాల్ని గురించి ప్రతి యుగంలోని సాధువులు మీలాగే బాధపడ్డారండి. సంకుచితమైన తన కష్టంలోనే మునిగిపోయి ఇతరుల జీవితాల్లోని దుఃఖాలకు స్పందించే శక్తిని కోల్పోయిన వాడు, లోతులేని మనిషి గంభీరంగా ఉన్న ఆ సాధువు ముఖం గమనించగలిగినంతగా ప్రశాంతమయమయ్యింది. శాస్త్రంతో మాదిరిగా సునిశితంగా ఆత్మవిచ్ఛేదనం లేదా ఆత్మానుశీలనం అభ్యసించిన వాడు మొత్తం మానవాళి పట్ల జాలి పెరుగుతుండడం గమనిస్తాడు. చెవులు ఊదరగుడుతూ అధికారపూర్వకంగా అహంకారంగా వెల్లడించే కోరికల నుంచి అతనికి విముక్తి కలుగుతుంది. అటువంటి నేలలో దైవ ప్రేమ పుష్పిస్తుంది. చివరికి జీవుడు మరెందుకు కాకపోయినా ఎందుకని ప్రభు, ఎందుకని అంటూ ఆక్రోశించడానికి సృష్టికర్త వైపు తిరుగుతాడు. ఎవరి ఏకమాత్ర సౌందర్యం మానవుణ్ణి ఆకర్షించాల్సి ఉందో ఆ దివ్యుణ్ణి సమక్షంలోనికి చివరికి అతన్ని బాధ అనే కొరడా దెబ్బల చేత తోలుకురావడం జరుగుతుంది. నేను ఆ సాధువు కలకత్తా కాళీఘాట్ ఆలయంలో మాట్లాడుకుంటున్నాం. అద్భుత సౌందర్యానికి పేరుగన్న ఆ దేవాలయాన్ని దర్శించడానికే నేను వెళ్ళాను. అనుకోకుండా తారసపడ్డ ఈ పరిచయస్తుడు విశిష్టంగా అలంకరించి ఉన్న మందిర శోభను ఒక్క చేతి విదిలింపుతో కొట్టి పారేశాడు. ఇటికలు, సున్నము మన చెవులకు సోకే స్వరాలేవి ఆలపించవు. తన అస్తిత్వపు మానవగానం ఒకదానికే గుండె తెరుచుకుంటుంది. భక్త బృందాలు ఇటు అటు సాగుతున్న గుమ్మం దగ్గర మాకు ఆహ్వానమిస్తున్న ఎండలోకి ఇద్దరం నడిచాం. నువ్వు చిన్నవాడివి. ఆ సాధువు సాలోచనగా నన్ను పరిశీలించాడు. భారతదేశం కూడా చిన్నదే. సనాతన ఋషులు ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించి నిర్మూలించడానికి సఖ్యం కాని పద్ధతులు ఏర్పరిచి ఉంచారు. వాళ్ళ సనాతన సూక్తులు ఈనాటికి ఈ దేశానికి చాలు. శిక్షణాత్మకమైన ఈ బోధనలు పాతబడిపోలేదు. భౌతికవాదపు మాయలను ఎదుర్కొనేందుకు సునిశితమైన సమర్థత వాటికి ఉంది. ఈ బోధనలే భారతదేశాన్ని ఇప్పటికీ తీర్చిదిద్దుతున్నాయి. వేల కొద్ది సంవత్సరాలుగా తత్తరపాటు పండితులు కాలగణన చేయడానికి ఖాతరు చేసేదానికంటే మిన్నగానే సంశయాత్మకమైన కాలమే వేదాల విలువను రుజువు చేసింది. దాన్ని నువ్వు వారసత్వంగా తీసుకో. మంచి వాగ్దాన గల ఆ సాధువుకు నేను భక్తి పురస్సరంగా వీడ్కోలు చెబుతూ ఉండగా భవిష్య దర్శనం ఒకటి వెల్లడించాడాయన. ఈవేళ నువ్విక్కడి నుంచి వెళ్ళిన తరువాత నీకు అసామాన్యమైన అనుభవం ఒకటి కలుగుతుంది. నేను దేవాలయ ఆవరణ నుంచి బయటికి వచ్చి తరువాత ఎక్కడికి వెళ్ళాలో నిశ్చయించుకోకుండా తిరుగుతున్నాను. వీధి మలుపు తిరుగుతూ ఒక పాత స్నేహితుడికి ఎదురుపడ్డాను. వాడు ఎలాంటి వాడంటే అల్లాటి వాళ్ళ సంభాషణ శక్తులు కాలాన్ని ఖాతరు చేయకుండా అనంతంగా సాగుతూనే ఉంటాయి. నిన్ను తొందరగా విడిచిపెడతాలే అంటూ నాకు మాట ఇచ్చాడు వాడు. మనం విడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్నేళ్ళు జరిగిన సంగతులన్నీ చెప్పేటట్టయితే అన్నాడు. ఎంత విపరీతం! నేనిప్పుడు వెళ్ళిపోవాలి. కానీ వాడు నా చెయ్యి పట్టేసుకుని
కొన్ని సంగతులు టూకీగా నా చేత బలవంతాన చెప్పిస్తున్నాడు. ఆవురావురమంటున్న తోడేలు లాగున్నాడు వీడు అనిపించింది సరదాగా. నేను ఎక్కువసేపు మాట్లాడిన కొద్దీ వాడు ఇంకా చెప్పమంటూ పీకుతున్నాడు. వీణ్ణి నేను మర్యాదగా తప్పించుకునే ఉపాయం చెయ్యమని మనసులో కాళికాదేవికి మనవి చేసుకున్నాను. మా స్నేహితుడు చటుక్కన వెళ్ళిపోయాడు. హమ్మయ్యా అనుకుని నేను నడక మరింత జోరు చేశాను. ఈ వదరుబోతు పీడ మళ్ళీ తిరగబెడుతుందేమోనన్న భయంతో వెనకాల తొందరగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపించి నా వేగాన్ని పెంచాను. వెనక్కి తిరిగి చూడడానికి ధైర్యం చేయలేదు. కానీ మావాడు మళ్ళీ ఒక్క ఉదుటున ఉరుక్కొచ్చి నన్ను కలుసుకొని సరదాగా నా భుజం పట్టుకున్నాడు. గంధబాబా గురించి నీకు చెప్పడం మరిచిపోయాను. అదిగో ఆ ఇంటికే దయచేశారాయన అంటూ కొద్ది గజాల దూరంలో ఉన్న ఇంటిని చూపించాడు. ఆయన్ని తప్పకుండా కలుసుకో, సరదాగా ఉంటుంది. అసామాన్యమైన అనుభవమేదైనా కలగొచ్చు. నీకు వస్తా అంటూ ఈసారి నిజంగానే వెళ్ళిపోయాడు. కాళీఘాట్ ఆలయం దగ్గర సాధువు సరిగ్గా ఇలానే చెప్పిన జోస్యం నా మనసులో మెదిలినది. కుతూహలంతో నేను ఆ ఇంట్లోకి ప్రవేశించాను. విశాలమైన ఒక హాలులోకి నన్ను తీసుకువెళ్లారు. అక్కడ నారింజ వన్నెతి వాసి మీద అక్కడక్కడ కొందరు బాసిన పట్టు వేసుకుని కూర్చొని ఉన్నారు. భక్తి భావంతో గుసగుసలాడుతున్న మాటలు నా చెవిన పడ్డాయి. చిరతపులి చర్మం మీద గంధబాబాని చూడు. వాసన లేని పువ్వులకు దేనికైనా ఆయన సహజమైన వాసన తెప్పించగలరు. వాడిపోయిన పువ్వును దేన్నైనా తాజాగా విచ్చుకున్నట్టు చేయగలరు. లేదా మనిషి చర్మంలో నుంచి ఆహ్లాదకరమైన పరిమళం రప్పించగలరు. నేను సూటిగా సాధువు వైపు చూచాను. ఆయన చురుకైన చూపు నా మీద నిలిచినది. ఆయన బొద్దుగా ఉన్నారు. గడ్డం పెంచారు. ఒంటి ఛాయ నలుపు. పెద్ద పెద్ద కళ్ళు మెరుస్తున్నాయి. అబ్బాయి, నిన్ను చూస్తే సంతోషంగా ఉంది. నీకేం కావాలో చెప్పు. ఏదైనా సువాసన కావాలా అని చటుక్కున నన్నడిగారు ఆయన. అప్పుడు నేను ఎందుకండి అని పైకి చెప్పి మనసులో ఆయన అడగడం కుర్రతనంగా అనిపించినది నాకు. అలౌకిక రీతిలో సువాసనలను ఆస్వాదించే అనుభవం పొందడానికి వాసనల కోసం దేవుణ్ణి వాడుకోవడమా? అయితేనే దేవుడు ఎలాగా పుట్టిస్తాడు కదా. సువాసనలు అవుననుకోండి, కానీ ఆయన మనం తాజాగా వాడుకోవడానికి తరువాత పారయ్యడానికి వీలైన సున్నితమైన పూలు సృష్టిస్తాడు. మీరు సృష్టించగలరా పువ్వులు? కానీ మామూలుగా సువాసనలే సృష్టిస్తాను చిన్నబాబు. అయితే సెంటు ఫ్యాక్టరీ వాళ్ళ వ్యాపారం పడిపోయింది. వాళ్ళ వ్యాపారం వాళ్ళని చేసుకోనిస్తాలే. భగవంతుణ్ణి శక్తిని కళ్ళకి కట్టించడమే నా ఉద్దేశం. అయ్యా, భగవంతుణ్ణి రుజువు చెయ్యడం అవసరమా అండి? ఆయన ప్రతి దాంట్లో ప్రతి చోట అద్భుత శక్తులు చూపించడం లేదా? అవుననుకో, కానీ మనం కూడా ఆయనకు గల అనంతమైన సృజనా శక్తిలో వైవిధ్యాన్ని కళ్ళకి కట్టించాలి. మీరీ విద్య సాధించడానికి ఎంతకాలం పట్టిందండి అని నేను అడిగాను. ఆయన 12 ఏళ్ళు. సూక్ష్మోపాయాలతో సెంట్లు తయారు చేయడానికా మహాశయ? కొన్ని రూపాయలు పెడితే పూల అంగట్లో దొరికే సువాసనల కోసం మీరు 12 ఏళ్ళు వృధా చేస్తూ వచ్చారని నాకనిపిస్తుంది. పూలు వాడిపోతే సువాసనలు పోతాయా? చావుతోనూ సువాసనలు పోతాయా? కేవలం శరీరానికే ముచ్చట గొలిపేది నేనెందుకు కోరుకోవాలి? వేదాంతి గారు, నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. నీ కుడి చెయ్యి ఇలా చాపు. ఆశీర్వదిస్తున్న భంగిమ కనబరిచాడాయన. నేను గంధబాబాకి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాను. నా ఒంటిని తాకేటంత దగ్గరిలో మరొకరెవరూ లేరు. నేను చెయ్యి చాపాను. ఆ యోగి దాన్ని ముట్టుకోలేదు. నీకు ఏం వాసన కావాలి అని మళ్ళీ అడిగాడు. గులాబీ, అదే వస్తుంది.
నా అరచేతి మధ్యలో నుంచి ఘాటుగా గులాబీ వాసన రావడంతో ఆశ్చర్యపోయాను. దగ్గరిలో ఉన్న ఒక పూల కుండీలో నుంచి వాసన లేని పెద్ద పువ్వు ఒకటి తీశాను. వాసన లేని ఈ పువ్వుకి మళ్ళీ పువ్వు వాసన తెప్పించవచ్చా అండి? అదే వస్తుంది. వెంటనే ఆ పువ్వు రేకుల్లో నుంచి మల్లె పువ్వు వాసన వచ్చింది. అద్భుత శక్తులు చూసే ఆయనకి ధన్యవాదాలు చెప్పి ఆయన శిష్యుడి పక్కకి వెళ్ళి కూర్చున్నాను. ఆ శిష్యుడు చెప్పాడు, గంధా బాబా గారి అసలు పేరు స్వామి విశుద్ధానంద గారట. ఆయన టిబెట్టులో ఉండే ఒక యోగి దగ్గర ఆశ్చర్యకరమైన అనేక యోగ రహస్యాలు తెలుసుకున్నారట. ఆ టిబెట్టు యోగి వయసు 1000 ఏళ్లకు మించిందని నాకు నమ్మకంగా చెప్పాడు. ఆయన శిష్యులైన గంధా బాబా గారు అన్ని సమయాల్లోనూ ఇప్పుడు నువ్వు చూసిన మాదిరిగా కేవలం మాటలతో వాసనలు సృష్టించగలరు. గురువు గారిని చూసుకుని గర్విస్తూ మాట్లాడాడు ఆ శిష్యుడు. వ్యక్తుల స్వభావాల్లోని వైవిధ్యానికి తగ్గట్టుగా ఈయన పద్ధతి చాలా మారుతూ ఉంటుంది. ఈయన అద్భుతమైన వ్యక్తి. కలకత్తా మేధావుల్లో చాలా మంది ఈయన అనుచరులు. నేను వాళ్ళల్లో కలవకూడదని మనసులో తీర్మానించుకున్నాను. అక్షరాల అద్భుతమైన వ్యక్తి అనిపించుకునే గురువంటే నాకు గిట్టదు. గంధా బాబా గారికి మర్యాదగా ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. మెల్లగా ఇంటి ముఖం పట్టి నడుస్తూ ఆనాడు జరిగిన 3 సంఘటనల గురించి ఆలోచన సాగించాను. నేను గుమ్మంలోకి వెళ్ళేసరికి మా అక్క ఉమా ఎదురైనది. భలే సోగ్గా తయారవుతున్నావు, సెంట్లు పూసుకుంటూ ఒక పలుకు కూడా పలకకుండా ఆమెకు చేయవాసన చూపించాను. ఎంత మంచి గులాబీ వాసనో! దీనికి అసాధారణమైన ఘాటు ఉంది. దీంట్లో ఘాటైన అసాధారణత ఉందని అనుకుంటూ నేను చడీ చప్పుడు లేకుండా అలౌకిక పద్ధతిలో సుగంధ బదురం చేసిన పువ్వును ఆమె ముక్కు దగ్గర పెట్టాను. ఉష్, మల్లి పువ్వు నాకు చాలా ఇష్టం అంటూ పువ్వు లాగేసుకుంది ఉమ. తీరా చూస్తే అది వాసన లేని పువ్వులో ఒక రకం. ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు. కానీ దాంట్లో నుంచి మాటి మాటికి మల్లె పువ్వు వాసనే రావడం చూస్తుంటే ఆమె ముఖం వినోదంతో కూడిన విస్మయం ఆవరించినది. దాంతో నా అనుమానాలు తొలగిపోయాయి. ఆ వాసనలు నా ఒక్కడికే అలా అనిపించేటట్టుగా గంధా బాబా గారు నన్ను స్వయం సమ్మోహన స్థితికి గురి చేశారేమో అనుకున్నాను. కానీ అలా జరగలేదని తెలిసిపోయింది. తరువాత ఒక్కసారెప్పుడో అలకనందుడనే మా స్నేహితుడు ఈ గంధా బాబాకి ఒక అపురూప శక్తి ఉందన్నాడు. ప్రపంచంలో ఆకలితో నకనకలాడే కోట్లాది ప్రజలకే కనుక ఆ శక్తి ఉంటే ఎంత బాగుండునో అనిపించినది. ఒక్కసారి బద్వాన్లో గంధా బాబా గారి ఇంటికి వచ్చిన 100 మంది అతిథుల్లో నేను ఉన్నాను అంటూ అలకనందుడు అన్నాడు. అదొక బ్రహ్మాండమైన ఉత్సవం. ఈ యోగి గాలిలో నుంచి వస్తువులు సృష్టించే శక్తి ఉందని పేరు. అంచేత నేను నవ్వుతూ ఆ ఋతువుల్లో దొరకని టాంజీరిన్ నారింజలు సృష్టించమని ఆయన్ని కోరాను. తక్షణమే అరిటాకు విస్తళ్లలో వడ్డించిన లూచీలు, పూరీలు పైకి ఉబికి వాటిలో ఒలిచిపెట్టిన టాంజీరిన్ నారింజలు ఉన్నాయని రుజువు చేశాయి. సంశయిస్తూనే నేను కొరికి చూశాను. రుచి చాలా బాగుందనిపించినది. కొన్నేళ్ల తరువాత నేను ఈ గంధా బాబా గారు వాటిని ఎలా సృష్టించేవారన్న విషయం నా అంతఃసాక్షాత్కారం వల్ల తెలుసుకున్నాను. ప్రపంచంలో ఆకలితో అలమటించే కోట్లాది ప్రజలకు ఈ పద్ధతి అందుబాటులో లేకపోవడం ఎంత విచారకరమైన విషయం. మానవునిలో ప్రతిక్రియ రేకెత్తించే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ సంబంధమైన ఇంద్రియోత్తేజకాలు ఎలక్ట్రాన్, ప్రోటాన్లలోని స్పందనల తారతమ్యాల వల్ల పుడతాయి. ఈ స్పందనలను ప్రాణాణువులు, లైఫ్ ట్రాన్లు క్రమబద్ధీకరిస్తాయి. ఇవి
సూక్ష్మమైన ప్రాణశక్తులు. మరోలా చెప్పాలంటే విడివిడిగా పంచేంద్రియ సంబంధమైన ఆలోచన పదార్థం. నిండి తెలివితో వ్యవహరించే పరమాణువు కంటే సూక్ష్మతరమైన శక్తులు ఇవి. సూక్ష్మమైన ప్రాణశక్తులు లేదా వేరువేరు పంచతన్మాత్రలతో జ్ఞానపూర్ణమైన పరమాణువుల కంటే కూడా సూక్ష్మతరమైన శక్తులు. గంధా బాబా గారు కొన్ని నిర్దిష్ట యోగాభ్యాసాల వల్ల తమను తాము ప్రాణశక్తికి అనుసంధించుకుని లైఫ్ ట్రాన్లు ప్రాణాణువులు తమ స్పందనాత్మక నిర్మితిని మరో రకంగా మార్చుకోవడానికి అనువుగా ప్రచోదన ఇచ్చి కోరిన ఫలితాన్ని సాధించగలుగుతున్నాడు. ఆయన చూపించిన వాసన, పండు తదితర అలౌకిక శక్తులు ప్రపంచిక స్పందనల వాస్తవ వస్తురూప కల్పనలే కానీ సమ్మోహనం వల్ల ఉత్పన్నం గావించిన అంతరిక సంవేదనలు కావు. చిన్న ఆపరేషన్లు చేసేటప్పుడు వైద్యులు మత్తు మందు ఇస్తే అపాయానికి గురి కాగల వ్యక్తుల విషయంలో సమ్మోహన శక్తినే ఒక విధమైన మానసికమైన మత్తు మందుగా ఉపయోగిస్తారు. కానీ ఇది తరచుగా సమ్మోహన స్థితికి గురి అయ్యే వాళ్ళకి హాని చేస్తుంది. కొంతకాలం గడిచేసరికి వ్యతిరేక మానసిక పరిమాణం ఒకటి మెదడులోని కణాల్ని అస్తవ్యస్తం చేస్తుంది. సమ్మోహనమన్నది ఇతరుల చేత నా పరిధిలోకి అనాధికారికంగా ప్రవేశించడం. దీన్ని తాత్కాలిక దృగ్విషయాలకి దైవ సాక్షాత్కారం పొందిన వాళ్ళు చూపే అద్భుత శక్తులకు పోలిక లేదు. భగవత్పరమైన జాగృతి పొందిన నిజమైన సాధువులు సృజనాత్మక విశ్వాసాత్మికుడికి అనుగుణంగా శృతి కలిపి తమ ఇచ్ఛాశక్తితో ఈ స్వాప్నిక ప్రపంచంలో మార్పులు తీసుకువస్తారు. గంధా బాబా గారి లాంటి వాళ్ళు ప్రదర్శించే అద్భుత చర్యలు చూసి తీరవలసినవే అయినా అవి ఆధ్యాత్మికంగా నిరుపయోగమైనవి. వినోదం చేకూర్చడానికి మించి వీటికి వేరే ప్రయోజనం ఏమీ లేకపోవడం వల్ల ఇవి దేవుడి కోసం జరిపే తీవ్రమైన అన్వేషణను పక్కకి మళ్లిస్తాయి. అసామాన్య శక్తుల ఆడంబర ప్రదర్శనలను గురువులు నిరసించారు. బాబు సాయిద్ అనే పారసిక మార్మికుడు నీటి మీద, గాలిలోను, అంతరిక్షంలోనూ తాము ప్రదర్శించగల అద్భుత శక్తుల్ని చూసుకుని గర్వించే కొందరు ఫకీర్లను చూసి నవ్వాడు. నీళ్లలో కప్ప కూడా హాయిగానే ఉంటుంది అంటూ మెత్తని మందలింపుతో ఎత్తి పొడిచాడు. అబూ సాయిద్ కాకి, రాబందు గాలిలో సులువుగా ఎగురుతాయి. సైతాను తూర్పున పడమడా కూడా ఒకేసారి కనిపిస్తాడు. నిజమైన మానవుడు ఎవడంటే తన తోటి వాళ్లలోనే ధార్మిక జీవనం గడుపుతుండేవాడు. క్రయ విక్రయాలు సాగిస్తూనే ఒక్క క్షణం కూడా దేవుణ్ణి మరచిపోనివాడు. మరో సందర్భంలో ఈ పారసీక దేశీ కోత్తముడు ధార్మిక జీవనాన్ని గురించి తనకు గల అభిప్రాయాలు ఇలా చెప్పాడు. నీ మనసులో ఉన్నది పక్కకి పెట్టెయ్యడం, స్వార్థంతో కూడిన కోరికలు, ఆశయాలు, నీ చేతిలో ఉన్నది ఉదారంగా ఇతరులకు ఇవ్వడం, ఆపదలు పిడిగుద్దులు వేస్తున్నప్పుడు ఏనాడు చలించకపోవడం. కాళీఘాట్ గుడి దగ్గర తటస్థపడ్డ సమదర్శి అయిన ముని కాని, టిబెట్టులో శిక్షణ పొందిన యోగి కాని గురువు కోసం నాకు గల ఆకాంక్షను తీర్చలేదు. గుర్తించడానికి నా హృదయానికి శిక్షకుడి అవసరం లేదు. అంతరిక నిశ్శబ్దంలో నుంచి దాన్ని తట్టి లేపించేవారు చాలా అరుదుగా తారసపడడం వల్ల అలనాటి సందర్భాలలో సహజంగానే అది గట్టిగా బలా అంటూ కేక వేసినది. చివరికి నేను మా గురువు గారిని కలుసుకున్నప్పుడు ఆయన కేవలం తమ ఆదర్శ మహనీయత వల్లనే నిజమైన మానవుడి ప్రమాణాన్ని ఉద్బోధించారు. ఆచరించడానికి అనువైన విధానం సమతూకంగా రూపొందించినవి. వీటిలో సగకాలం అధ్యయనానికి, గృహస్థాశ్రమ నిధులు నిర్వహించడానికి, తక్కిన సగకాలం దైవ చింతన, ధ్యాన సాధనలు సాగించడానికి కేటాయించడం జరిగినది.
ఆత్మలో సుస్థిరుడై ఉండడానికి మనిషికి ఏకాంతం అవసరం. కానీ తరువాత లోకానికి సేవ చేయడం కోసం గురువులు ప్రపంచంలోకి తిరిగి వస్తారు. పైకి కనిపించే విధంగా ఏ పని చెయ్యని సాధువుల సైతం తమ ఆలోచనల ద్వారాను పవిత్ర స్పందనల ప్రసారం ద్వారాను ప్రపంచానికి అత్యంత అమూల్యమైన బహుమానాలు ప్రదానం చేస్తూ ఉంటారు. వివేక శూన్యుడైన వాడు ఎంతో శ్రమిస్తూ సాగించే మానవ సేవా కార్యకలాపాల వల్ల కలిగే మేలు కన్నా వీరి వల్ల ప్రపంచానికి ఇంకా ఎక్కువ వీలైన మేలు చేకూరుతాయి. మహాపురుషులు ఎవరి పద్ధతిలో వాళ్ళు తరచుగా తీవ్రమైన ప్రతిఘటనలను కూడా లెక్క చేయకుండా తోటి వారిని ఉత్తేజపరచడానికి, ఉద్ధరించడానికి నిస్వార్థంగా శ్రమిస్తూ ఉంటారు.